దేవిశ్రీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో జన్మ నక్షత్రాలు ఏవే వస్తాయంటే, ఇందాక మనం జ్యేష్ఠాంచం వృశ్చికం అనుకున్నాం. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనస్సు. అంటే మూలా నక్షత్రంలో ఉన్న 4 పాదాలు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్న 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదం. అక్షరాల గురించి తెలుసుకుంటే, అక్షరాలు ఏ, యో, బా, బి. ఈ అక్షరాలు 4. బు, ధ అంటే దా తర్వాత ధా ఉంటుంది కదా, రెండవ ధా అది. బు, ధ, భా. భారతి అంటే కింద మనకి ఒక గీత వస్తుంది కదా, భా. బు, ద, భ, ఢ ఈ అక్షరాలు. అట్లనే ఉత్తరాషాఢ నక్షత్రంలో బే, బో, జాజి వస్తాయండి. కానీ బే అక్షరం వరకు మాత్రమే మనకి ఈ ధనుసు రాశికి వస్తుంది. సరే, ధనుసు రాశి వాళ్ళ ఫలితాల విషయంలోకి వస్తే, ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు కూడా 5 ఉంటుంది. రాజపూజ్యం 1 ఉంటుంది, అవమానం 5గా ఉంటుంది. శని 4వ స్థానంలో ఉన్నాడు, అంటే అర్ధాష్టమ శని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గురువు 7వ స్థానంలో ఉన్నాడు, అంటే శుభకార్యాలు, మీరు ఎదురు చూస్తున్న ఇండ్ల నిర్మాణాలు కానీ అవన్నీ కూడా బాగా జరుగుతాయి. అదేవిధంగా రాహు 3వ స్థానంలో ఉన్నాడు, అంటే అనవసర ప్రయాణాలు జరుగుతాయి ఈ సంవత్సరం. దగ్గర ప్రయాణాలే కానీ అనవసరంగా జరుగుతాయి. తల్లి వర్గం వాళ్ళ వైపు కూడా మీరు ఏదైనా చెడు వార్తలు వినాల్సి వస్తుంది. తల్లి వర్గం వైపు వాళ్ళది చెడు వార్తలు వినాల్సి రావచ్చు. కేతువు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళతోటి పరిచయాలు పెంచుకోవడం కానీ, లేకపోతే అటువంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సరే, ఇంకా ఫలితాలు స్త్రీ పురుషాదులకి ఈ సంవత్సరం ఎలా ఉందో విందాం. మీలో ప్రతిభకి చక్కని గుర్తింపు లభిస్తుందట ఈ సంవత్సరం. దైవబలం తోడుగా ఉంటుంది. దీర్ఘకాలంగా వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యాలకి శ్రీకారం చుడతారు. అదేవిధంగా సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటుంది. మనోధైర్యం కూడా అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. ఎంతటి వారైనా కూడా మీరు చాతుర్యంతో గెలవగలరు. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కేంద్ర రాష్ట్రాల వాళ్ళకు కూడా ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కానివ్వండి, ఉద్యోగంలో జీతాలు పెరగడం లాంటివి, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మహోన్నత కాలంగా ఉంది. ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఎప్పుడో చేసిన పనులన్నింటినీ కూడా ఈ సంవత్సరం వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ధనం మాత్రం విశేషంగా ఖర్చు అవుతుందండి రాజకీయాల్లో ఉన్న వారికి. కళాకారులకి ఈ సంవత్సరం తీసుకుంటే గురుబలం బాగుంది కాబట్టి టీవీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి. అవార్డులు, రివార్డులు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది. హోల్సేల్, రీటైల్ వ్యాపారస్తులకి మంచి అనుకూలంగా ఉంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి చదువుపైన శ్రద్ధ చూపించి మార్కులు మంచి ఉత్తీర్ణత వస్తాయి. లా సెట్టు, ఐసెట్టు, బీఈడి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మంచి పైచేయిగా ఉంది. క్రీడాకారులకు కూడా మంచి విజయాలు కలుగుతాయి. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు కూడా బాగా ఫలిస్తాయి. పాత రుణాలు ఏమైనా ఉంటే తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా కొత్త పంటలు కూడా పెట్టగలుగుతారు. ఈ విధంగా మనం ధనుసు రాశి వాళ్ళకు ఉందండి. ధనుసు రాశి వాళ్ళ తర్వాత మకర రాశి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. దేవిశ్రీ టీవీ మనందరి టీవీ. ఈ ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి. ధన్యవాదాలు.